ఇక మీ అబ్బాయికి పెళ్లి చేయాలన్న ఆలోచన మానుకోండి. ఏ అంటే మాధవ్ గారికి అర్చనతో పెళ్లి అయిపోయింది కాబట్టి. ఏంటి నువ్వనేది? నిజం రాజ్యం గారు. అంటే మాకు తెలియకుండా పెళ్లి చేసుకుని మా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా? కలిపేయాలనేనా ఈ కేర్ టేకర్ నాటకం? అమ్మా మాట్లాడకు. ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉంటూనే బాగానే నాటకాలు ఆడుతున్నారే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఆ క్షణంలో క్షమించండి అత్తయ్య. నోర్మోయ్! చేసిందంతా చేసి నిన్ను క్షమించాలా? సమస్య లేదు. ఇంతకు తెగించిన నిన్ను వదలను. ఏంటండి మీలో మీరే మురిసిపోతున్నారు? ఎందుకో కొడుకు పెళ్లిని కళ్ళారా చూశాను కదోయ్, అందుకే. ఉండుంటే నీకు ఉండేది. నాకంత భాగ్యం వద్దులేండి. పై పై కోపమే. ఏం కాదు. హాయ్ బుజ్జమ్మా. వైదేహి రారా. ఎప్పుడొచ్చావే అమెరికా నుంచి? 2 days అయింది. ఎన్నేళ్లైందే చూసి. అంతా బాగున్నారా? రా కూర్చో. బయటికెళ్లారే? అబ్బాయికి పెళ్ళైపోయిందంటగా మన ఈశ్వరి చెప్పింది. అయిపోయిందమ్మా, నా కోడలు బంగారం. అవునా అన్నయ్య? బుజ్జమ్మా, రేపు నువ్వు వచ్చేటప్పుడు నీ కోడల్ని కూడా తీసుకురా, చూస్తాం. తెస్తుందిలే చెల్లెమ్మా. నువ్వు మాట్లాడవేమే? ఆయన చెప్పారుగా, తీసుకొస్తానులే. కుదిరితే నీ కొడుకుని తీసుకురా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, దంపతులుగా చూస్తాను. సరే, మర్చిపోకుండా రావాలి, సరేనా? వస్తాను. ఏంటే అంత కంగారు? కాఫీ అయినా తాగు. లేదే, మన వాళ్ళని ఇంకా పిలవాల్సింది. ఈసారి వచ్చినప్పుడు భోజనమే చేస్తా. కోడల్ని పరిచయం చేయి, లేదంటే బాగోదు. ఇప్పించారుగా మాట, తప్పుతుందా? వదిలేండి అత్తయ్య. అత్తయ్య అమ్మా నా మాట విను. బుజ్జమ్మ గారు బయటికి రండి. బుజ్జమ్మ గారు, అమ్మా బుజ్జమ్మ గారు, వద్దమ్మా ప్లీజ్ అమ్మా. వదరు. బుజ్జమ్మ గారు బయటికి రండి. ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది. అత్తయ్య బుజ్జమ్మ గారు. ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. ఎవర్రా? తెలీదయ్యా. తీసుకుని అత్తయ్య వదిలేండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, దండం పెడతాను. పిలుస్తారు బుజ్జమ్మ గారు, ఉండు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అంతే. నిరంతరం ఈ అవమానాలు మేం పడలేము. తేల్చండి బుజ్జమ్మ గారు, పెట్టండి పంచాయితీ, పిలవండి ఆ రాధమ్మని. దుర్గా, పంచాయతీకి రాధమ్మని పిలువు. చూస్తావేంటి? బెజవాడ బుజ్జమ్మ గారు చెప్పినా వినవా? ఆగు. ఏరా? చేస్తానమ్మా. ఫ్యామిలీతో ఆడుకుంటాను. లత్తయ్య, తెలీదన్నావుగా, తల్లికి తెలియకుండా ఉండదుగా. తేలుస్తాను, ఆగు. ఏమండి, మీరు తెలుసుకునే సమయం కూడా వచ్చింది. అలాగే ఉంటుందిలేండి. ఆవిడ పడే ఆవేదనే అత్తయ్య పడ్డారు. తెలిసి ఏం తెలియనట్టు ఉంటే ఇంకేమంటారు? మీరేం అనకండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. అదండి విషయం. తల్లడిల్లిపోయే హృదయాలకి ఆ పెయిన్ తెలుస్తుంది. మాట్లాడండి. సిగ్గుండాలి. మేమేమన్నా కోట్లు అడిగామా? మీ ఆస్తులు అడిగామా? మీరిస్తామన్న నగలేగా తీసుకున్నాము. అందులోనూ ఫ్రాడ్ చేసి, పందిట్లో అంత పరాభవం చేసి, మాకు తెలియకుండా
మా అంగీకారంతో పని లేకుండా పెళ్ళెలా చేస్తావు? మాయ మాటలు చెప్పి నా కొడుక్కి నీ కూతుర్ని ఎలా కట్టబెడతావు? అలా అనకమ్మా. నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నది మాకు తెలియదు. నీకు తెలియకుండా, ఆవిడకు తెలియకుండా ఎవరు చేశారు? తెగించి నువ్వే చేసేసుకున్నావా? లేదండి. మరి ఏ దేవుడొచ్చి చేశారు? చెప్పు, ఎవరు మీ పెళ్లి చేశారు? అరవిందా? అవునమ్మా, అత్తయ్య అక్షరకి చెప్పకుండా నేనే వాళ్ళ పెళ్లి చేశాను. వాళ్ళు పెద్దలకు తెలియకుండా చేసుకోము అన్నా ఒప్పించి పెళ్లి చేసింది నేనే. పెళ్లి చేసుకొని మా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా? రా అత్తయ్య, రా. వదలండి అత్తయ్య. అత్తయ్య, వదలండి అత్తయ్య. మేమేమన్నా కోట్లు అడిగామా? మీ ఆస్తులు అడిగామా? మీరిస్తామన్న నగలేగా తీసుకున్నాము. అందులోనూ ఫ్రాడ్ చేసి, పందిట్లో అంత పరాభవం చేసి, మాకు తెలియకుండా, మా అంగీకారంతో పని లేకుండా పెళ్ళెలా చేస్తావు? మాయ మాటలు చెప్పి నా కొడుక్కి నీ కూతుర్ని ఎలా కట్టబెడతావు? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మాకు తెలీదండి. అలా అనకమ్మా. నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నది మాకు తెలియదు. నీకు తెలియకుండా, ఆవిడకు తెలియకుండా ఎవరు చేశారు? తెగించి నువ్వే చేసేసుకున్నావా? లేదండి. మరి ఏ దేవుడొచ్చి చేశారు? చెప్పు, ఎవరు మీ పెళ్లి చేశారు? ఇది తుస్సేనా? అంటే ఈ నిర్వాకం మీదన్నమాట. వామ్మో వామ్మో, ఊరి మీద ఊరు పడ్డా కరణ మీద కేసు పడదు అన్నట్టు మీరే తీర్పునిచ్చేవాళ్ళయ్యాక మాకు న్యాయం ఏం చెబుతారు? మీ కొడుకు పక్కేగా నిలబడతారు? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదో అనుకుని వచ్చాను, మాకు న్యాయం జరగలేదు. అంతే కదా బుజ్జమ్మ గారు? ధర్మం లేదా? అరవిందా, మీకు కావాల్సింది నగలు, అవి నేనిస్తాను. బావగారు, మీకెందుకు? నీకెందుకో? చూసారా అత్తయ్య గారు? మా వల్ల ఎవరు అన్యాయం కాకూడదు, అందుకే ఇస్తాను అంటున్నాను. వీళ్ళకి బలవంతపు పెళ్లి చేయలేదని వీళ్ళ అబ్బాయి చెప్పినప్పుడు ఇక న్యాయం నగలివ్వడమేగా. బుజ్జమ్మ గారు తీర్పు చెప్పినా ఇదే చెప్తారు. కరెక్ట్ బ్రదర్. మీరేం పట్టించుకోకండి, పై పైన కోపం అంతే. సరే మావి గారు, అమ్మని ఇంటి దగ్గర దించేసి వస్తాను. ఏం భయపడొద్దమ్మా, అంతా చక్కబడుతుంది. ఎందుకు ఇలా చేసావురా? నీ వల్ల మాటలు పడ్డారు చూడు. ఇక పడనివ్వనులేనన్నా.
కన్నాలు పెట్టాలా? ఎంతమంది కూతుళ్ళని కన్నా కాని ఖర్చు లేకుండా వదిలించుకోవచ్చని నిన్ను నిదర్శనంగా సమాజానికి చెప్పాలా? మా అమ్మ అలాంటిది కాదు. ఆహా, మరి నువ్వలాంటి దానివా? ఏంటమ్మా ఇది? బుద్ధి వాళ్ళకి లేకపోతే ఈవిడికన్నా ఉందా? మదర్ తెరిసా లాగా కలరింగ్ ఇచ్చిందే గాని ఓ మాటన్నా చెప్పిందా? బయటోళ్ళు చెప్తేనేగా తెలిసింది. సర్లే, తెలిసింది కదా. చెయ్యాల్సిన రచ్చ చేసావుగా, మాట తీసుకున్నావుగా, ఇంకేంటమ్మా? అర్చన్ లోపలికి రానివ్వు. రానివ్వను. మాటకి నేను నమ్మను. చేతికొచ్చిన తర్వాతే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అర్చన గారిని లోపలికి పంపించి వెళ్దాం. ఆహ్వానం లేదు. చూడండి, చేసింది తప్పు కాదు, అయినా తప్పు ఒప్పుకున్నాను. పంచాయతీలో తలాడించి ఇక్కడ ఇంకో పంచాయతీ పెట్టడం కరెక్ట్ కాదు. ఇస్తానన్న తర్వాత నా తల తాకట్టు పెట్టైనా ఇస్తాను. మీ కోడల్ని లోపలికి తీసుకెళ్ళండి. అదంతా కుదరదు. ఇచ్చిన తర్వాతే. రాజ్యం గారు, మీరు అనవసరంగా విషయాన్ని ఇంకా పెద్ద చేస్తున్నారు. నా సంగతి మీకు తెలుసు. ఛ, అదృష్టం లేదనుకుంటా. నిజంగా. ఏమైంది బాబు? బండి స్టార్ట్ అవ్వట్లేదు అత్తయ్య. దుర్గా కాల్ చేసి కారు తెమ్మంటాను. అరే దుర్గా, ఎక్కడనో అర్జెంట్గా కారు. ఎవరికైనా మండుద్ది కదా. దొరకవు. అంటే నన్ను తిట్టడం నీకిష్టమలే కదా. మంచోడు ముసుకేసుకుని మోసం చేస్తున్నావు. పిచ్చి రాదమ్మేమో నమ్మేస్తుంది, నేను మాత్రం నమ్మను. సర్లే. ఏంటి సర్లే? నిన్ను చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్తున్నావు, చివాట్లు పెట్టిస్తున్నావు, పిచ్చెక్కిస్తున్నావు. రౌడవి నువ్వు అసలు. ఏంటి ఆపుతున్నావు? ఎందుకు ఆపుతున్నావు? అది మాట్లాడుకో. ఆపితే తిట్లు ఆపుతాను అనుకుంటున్నావా? ఇంకా ఎక్కువ తిడతాను. పోనీ. పాటించాలి కదండి. తప్పుకోండి, మేము వెళ్ళిపోవాలి. ఏంటి? మా ఆవిడ పోనీమంది. నేను నా భార్య మాట వింటాను. ఏమ్మా, నూటికో కోటికో ఇలాంటి భర్తలుంటారు. వినేవాణ్ణి మంచి పద్ధతిలో వెళ్ళమనకుండా పద్ధతి లేకుండా వెళ్ళమంటావే? లేదు మేడం. లేదంటండి, తప్పుకోండి మేడం. ఇదిగో, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు చేస్తూ బంగారం లాంటి ఈయనంటావే? బంగారమా? పక్కనుంటే తెలీదు మరి, పడుతుంటే కోహినూరు వజ్రం కూడా తక్కువగానే ఉంటుంది. మేడం మాట్లాడకు. కొలిచే దుర్గమ్మ మీదొట్టు. పెళ్లి చేసింది నేనే. నేను పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చే వరకు వీళ్లకు తెలీదు. ఏమండి, మీకు కావాల్సింది నగలు, అవి నేనిస్తాను. ఇక్కడి నుంచి అర్చన్ నాతోనే ఉంటుంది. రండి చెప్తా. ఆగండి. మాట తీసుకున్నావుగా, ఇంకేంటమ్మా? అర్చన్ లోపలికి రానివ్వు. మాటకి నేను నమ్మను. చేతికొచ్చిన తర్వాతే. బంగారం లాంటి ఈయనంటావే? బంగారమా? పక్కనుంటే తెలీదు మరి, పడుతుంటే కోహినూరు వజ్రం కూడా తక్కువగానే ఉంటుంది. మేడం మాట్లాడకు. కాపాడుకోమ్మా. లిమిటెడ్ పీసు, ఇలా ఏక్ పారేకు. మా ఆవిడనేం అనకండి. చూసావా? మీరు దేనికి ఆపారు అసలు? లైసెన్స్ కక్షరా. మరి తెలిసినప్పుడు చూపించొచ్చు కదా. ఇంత అవసరమా? అదిగో మళ్ళీ. ఏమనకండి మేడం, ఇదిగోండి. మీరు మంచోళ్ళు బాబు, మీరే కొంచెం తగ్గించుకోండి. వెళ్ళండి. బుజ్జమ్మ మూడు బాగుంది. వేళ్ళ వేడి ఓ 4 వేద్దామంటే ముసలోడు ఉన్నాడే.
ఏమనాలన్నా భయంగా ఉంది. భయపడకమ్మా, మీ అత్తయ్య నిన్నేం కొట్టి తరిమేలేదు. మీరేంటండి? భయపడుతుంటేను నువ్వన్నా నా మాట విను. వింటానత్తయ్య, అక్షరలా ఉండను. ఉండకపోతే ఉండవమ్మా. ఏమండి? మాట వినాలన్నావుగా బుజ్జమ్మ, అదే చెప్తున్నా. ఇవ్వకపోతే అడిగేవాళ్ళెవరు? ఏంటే బెజవాడ బుజ్జమ్మ ముందున్నా ఆ సంగతి మర్చిపోకు. తప్పుగా అనలేదండి. తప్పైతే క్షమించండి. వస్తామండి. ఆగండి. ఆగండని ఆవేశంగా వెళ్ళింది, గన్ తెచ్చి కాల్చి పారేస్తుందా ఏంటి? చూస్తా. ప్రత్యక్షంగా మర్డర్ ఎప్పుడూ చూడలేదు. అరవిందా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఆ నగలేవో కొనివ్వు. తీసుకో. చూస్తావేరా, సరిపోకపోతే అడుగు, ఇస్తాను. నేనసలు అడగలేదు కదమ్మా. అడగకుండా ఇచ్చేదే అమ్మా. తీసుకో. ఆ రోజు హక్కు లేదన్నావుగా అమ్మా, ఈరోజు ఎలా తీసుకోగలను? ప్లీజ్ అమ్మా, ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. ఈ మనిషి ఉన్నాడే, నా మీద ఇంకా కోపం పెరిగేలా చేస్తున్నాడు. చంపుతున్నాడు. ఏం చేయాలంట? ఇంకెలా చెప్పాలి? మనస్ఫూర్తిగా నమ్ముతావో లేదో తెలియాలి కదా. ముందు సంపాదించి తీసుకురా, అప్పుడు నీకు నమ్మకం కలగడానికి ఏం చేయమంటే అది చేస్తాను. నిజం? మా అమ్మ మీదొట్టు. ఈ డీల్ బాగుంది. డన్. కష్టపడి రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో నీకే తెలుస్తుంది. ఎంత కష్టమైనా సంపాదిస్తా. ఆల్ ది బెస్ట్. అక్షర అవకాశం ఇచ్చింది, నిలబెట్టుకుంటాను. విజేతగా నిలుస్తా. భద్రం, ఇవ్వరా ఉద్యోగం. చెప్పండి భయ్యా. భద్రం భయ్యా, నాకు నీ దగ్గర జాబ్ కావాలి. రేపటి నుంచి వచ్చేస్తా. రేపు ఒక్కరోజు మాత్రం 500 ఇచ్చి మిగతావి నెలయ్యాకే ఇవ్వు. అంత అర్జెంటా? పెద్ద అవసరమే ఉంది. నేను జాబ్ ఇవ్వలేను భయ్యా. ఏమయ్యా, కష్టపడి చేస్తాను. బుజ్జమ్మ గారు ఫోన్ చేశారు భయ్యా. ఏమన్నారు? ఉద్యోగం ఇస్తే నా బట్టల షాప్ లేకుండా చేస్తానన్నారు. బతుకుదారు లేకుండా పోతుంది భయ్యా. డబ్బులు కావంటే చెప్పు భయ్యా, ఉద్యోగం ఇవ్వకుండానే ఇస్తాను. అలా నాకు అక్కర్లేదు. ఉద్యోగం ఇవ్వలేను భయ్యా, క్షమించండి. చెప్పనయ్యా. నాకు అర్జెంటుగా ఉద్యోగం కావాలరా. అన్నయ్య? రేయ్, సీరియస్ అన్నయ్య, మళ్ళీ అమ్మ ఏమన్నందా? అందరినీ అడిగానురా, ఎవరు ఇవ్వనున్నారు. ఎవరు ఇవ్వనన్నప్పుడు ఇంకెవరిస్తారన్నయ్య? నన్ను ఓడిపోమంటావారా? చచ్చా, అలా ఎందుకంటానన్నయ్య? ఆలోచించరా. ఎక్కడ నాకు ఉద్యోగం వస్తుందో బాగా ఆలోచించి రేపు ఇంటికొచ్చి చెప్పు. సరే అన్నయ్య. నేను ఆలోచిస్తాలేరా. నీ సపోర్ట్ తోడైతే బెటర్ అని. అలాగే అన్నయ్య, రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. తట్టడం ఏంటన్నయ్య? ఒక తట్టు తట్టే కూడా. అవునారా? ఏంట్రా అది? ఆన్లైన్ ఫుడ్ డెలివరీ జాబ్ అన్నయ్య. ఏం చేయాలరా? ఆర్డర్ వచ్చిందని చెప్తారన్నయ్య, వెళ్ళిచ్చేటివే. బాగుందిరా. బాగుంటుందా అన్నయ్య? ఆకలి తీర్చే పనిరా.
పుణ్యానికి పుణ్యం, డబ్బులకి డబ్బులు. తప్పే ఉంది. ఆ జాబ్ అయితే కన్ఫర్మ్గా రమ్మని మెసేజ్ అయితే పెట్టారనయ్య. మరింకే వచ్చేసినట్టేరా. పద వెళ్దాం. రే అమ్ముందారా? నానే ఉన్నారనయ్య. పని మీద వెళ్తున్నావు అని చెప్పానులే, ఏం అడగరు. ఓకే, మరి నా బంగారం? మొక్కలకి నీళ్లు పోస్తున్నారనయ్య. అందుబాటులోనే ఉందన్నమాట. ఎదురు రప్పించుకుందాం పద, శుభం జరుగుతుంది పద. లేదమ్మా. మరెందుకు తీసుకోవు? చెప్పానుగా. ఎలా ఇస్తావు? ఇంత డబ్బు సంపాదించాలి అంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఆ కష్టం నీకెందుకురా? కష్టపడతానమ్మా, నా సంపాదనతోనే కొంటాను. మనస్ఫూర్తిగా నమ్ముతావో లేదో తెలియాలి కదా. ముందు సంపాదించి తీసుకురా, అప్పుడు నీకు నమ్మకం కలగడానికి ఏం చేయమంటే అది చేస్తాను. నిజం? మా అమ్మ మీదొట్టు. ఈ డీల్ బాగుంది. డన్. కష్టపడి రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో నీకే తెలుస్తుంది. ఎంత కష్టమైనా సంపాదిస్తా. ఆల్ ది బెస్ట్. కట్టడం ఏంటనయ్య, ఒక తట్టు తట్టే కూడా. అవునారా? ఏంట్రా అది? ఆన్లైన్ ఫుడ్ డెలివరీ జాబ్ అనయ్య. ఏం చేయాలరా? ఆర్డర్ వచ్చిందని చెప్తారనయ్య, వెళ్ళిచ్చేటివే. బాగుందిరా. బాగుంటుందా అన్నయ్య? ఆకలి తీర్చే పనిరా. పుణ్యానికి పుణ్యం, డబ్బులకి డబ్బులు. తప్పే ఉంది. ఆ జాబ్ అయితే కన్ఫర్మ్గా రమ్మని మెసేజ్ అయితే పెట్టారనయ్య. మరింకే వచ్చేసినట్టేరా. పద వెళ్దాం. రే అమ్ముందారా? నానే ఉన్నారనయ్య. పని మీద వెళ్తున్నావు అని చెప్పానులే, ఏం అడగరు. ఓకే, మరి నా బంగారం? మొక్కలకి నీళ్లు పోస్తున్నారనయ్య. అందుబాటులోనే ఉందన్నమాట. ఎదురు రప్పించుకుందాం పద, శుభం జరుగుతుంది పద. అక్షరా. రాను. టిఫిన్ కావాలంటే పెడతాను, రండి. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. అయితే పో. వదినా వదినా, మీకోసం రాఘవేంద్ర బాబు గారు వచ్చారు. అన్నయ్య? దేనికిరా? ఏమో అన్నయ్య, అడుగుతుంటే చెప్పట్లేదు. టెన్షన్ గా ఉన్నారు. చెల్లిని పిలువు దుర్గా, అర్జెంటుగా అన్నారు. ఏమైందో ఏంటో. అయ్యో, కోడలు కూడా తీసుకురమ్మండి. ఆ విషయం మర్చిపోయావా? వెళ్తున్నాను మావయ్య గారు. ఆవిడ పిలిచింది నిన్ను కాదు, మా కోడల్ని. సరే తీసుకెళ్ళండి, ఆవిడే తీసుకెళ్ళండి. ఏంటి శృతి, నేను రావద్దని నేనన్నానా? ఆయనేదో సరదాగా అన్నారు. అక్షరాన్ని తీసుకురమ్మండి. అబద్ధం కాదు కదా బుజ్జమ్మ, మాట ఇచ్చావుగా. సరే, ఆవిడ్ని తీసుకెళ్తాను. చాలా. అక్షరా, అమ్మా అక్షరా. ఏంటి మావయ్య గారు, కాఫీ కావాలా? ఇంతకు ముందే ఇచ్చావు కదమ్మా, నువ్వు రెడీ అయ్యిరా. మీ అత్తయ్య గారు నిన్ను బయటికి తీసుకెళ్తారా? మరీ మరీ తీసుకురమ్మని చెప్పింది. త్వరగా రెడీ అయ్యిరా. వద్దులేండి మావయ్య గారు. అమ్మాయి నీకు ఇష్టం లేదు అనుకుంటుంది, చెప్పరాదు. ఇలాంటివి బానే అనుకుంటారు. రా. చెప్పిందిగా, నువ్వు రెడీ అయ్యి రా తల్లి, వెళ్ళు. వెళ్ళు. బొట్టు పెట్టి చెప్తే గాని కదలవా? వచ్చేస్తాను అత్తయ్య గారు. వంట అయిపోయింది. 2 minutes. కితాబులు ఎక్కువైపోతున్నాయి. చాలు, పదండి. కోడలి మంచితనాన్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది బుచ్చమ్మకి. బిజినెస్ బాగానే డెవలప్ అయింది, కానీ ఆర్డర్లు బాగానే వస్తున్నాయి, కానీ డెలివరీ చేసే వాళ్ళు దొరకట్లేదు. అదే చాలా ఇబ్బందిగా ఉంది. సార్. ఓకే వర్మ, ఐ కాల్ యూ బ్యాక్. రండి సార్. రే అన్నయ్య. థ్యాంక్స్ రా దుర్గా. ఎలా అయితేనే జాబ్ ఇప్పించావు. బంగారం ఎదురు కూడా తోడైంది. ఏమో అన్నయ్య,
రాజులా ఉండే నిన్ను ఈ డ్రెస్ లో చూడలేకపోతున్నాను. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలరా. ఇచ్చిన మాట నెరవేర్చాలిగా. ఆరంభం ఒక్కడుగుతోనే మొదలవుతుందిరా. మొదలైంది. ఎవరో వైదేహి అంట. ఆర్డర్ ఇచ్చేద్దాం, సప్లై చేద్దాం, ఎదుగుదాం పదా. తెలిసిన అంటే మాస్కులు పెట్టుకొని మంచి పని చేసాం. దొంగల్లా మొహాలకి మాస్కులేంటి? కరోనా వైరస్ అండి. తీమంటారా? తీమంటారా? తీకండి బాబు. హ్యాండ్ వాష్ చేసుకోండి. పదా. ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అవునరా, కానీ వేరే ఎవరో రావాలంటున్నారుగా. వాడు బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాడు వైదేహి. అను బిజినెస్ అంట. ఇది తెలిస్తే ఏమవుతుందో. నువ్వు ఉండరా, పంచుడు. ఏంటి ఇంకా వంటలు కూడా మొదలు పెట్టలేదా? వాసన కూడా రావట్లేదు. వంటలు పెట్టుకుంటే మనం మాట్లాడుకోవడానికి ఉండదని బయట నుంచి తెప్పించినాను. అదిగో వచ్చేసినారు, సర్దుతున్నారు. వాళ్ళెవరు? వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. రండి. రే జాగ్రత్త, కంగారులో మాట జారకు, గుర్తుపట్టేస్తారు. మౌనమే సమాధానం. నమ్మలేము. ఏమయ్యా, లేనిపోని అనుమానాలు పెట్టింది. ముందా మాస్కులు తీయండి. వద్దండి. తీయమో లేదో కూడా చెప్పట్లేదంటే డౌటే వైదేహి ఆంటీ. మాకేదైనా అయితే మీదే బాధ్యత. ఏయ్, ఎందుకు ఏదేదో వాగుతావు? అందరూ దొంగలు కారు. వైరస్ వచ్చింది కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. ఆహా, మాట్లాడకూడదని ఎవరు చెప్పలేదు కదా అక్షర. కరెక్టే. ఒకసారి మాస్కులు తీయండి, ఆ తర్వాత పెట్టుకోండి. ఒసే శృతి, నిన్ను కృష్ణానదిలో తోసేసి. థ్యాంక్స్ రా దుర్గా. ఎలా అయితేనే జాబ్ ఇప్పించావు. బంగారం ఎదురు కూడా తోడైంది. ఏమో అన్నయ్య, రాజులా ఉండే నిన్ను ఈ డ్రెస్ లో చూడలేకపోతున్నాను. ఎవరో వైదేహి అంట. ఆర్డర్ ఇచ్చేద్దాం, సప్లై చేద్దాం, ఎదుగుదాం పదా. ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అవునరా, కానీ వేరే ఎవరో రావాలంటున్నారుగా. భుజమా, బుజ్జమ్మ రావాల్సింది అమ్మేనా? చచ్చంపు. మాస్క్ తీయవా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. ఎలా ఉంది బుజ్జమ్మ? చాలా బాగున్నాయి. ఏవండి, మీరొక్కరే ఎంతసేపని వడ్డిస్తారు? అతన్ని కూడా పిలవండి. అవునా, ఇంకా రాలేదేంటి? పెరుగుకి గిన్నె తెస్తానని వెళ్ళారండి. బాబు, పెరుగు తొందరగా తీసురామ్మా. పెరుగు కావాలా? నేను కనపడితే బుజ్జమ్మ నన్ను పెరుగుతుందే. వినపడుతుందా? వస్తున్నానండి. పారిపోవడానికి కూడా దారిలేదే. ఇప్పుడు ఎలా? వైదేహి ఆంటీ, నేను చెప్తుంటే మీరు లైట్ తీసుకుంటున్నారు. వీళ్ళు దొంగలే. లోపలేదో సర్దుతున్నట్టే ఉన్నారు. దొంగలే. మనది ఉంది బుజ్జమ్మ. నువ్వు ఆ రోజు నా మాట అనకపోయి ఉండుంటే ఈ రోజు ఇలా అయి ఉండేవాడు కాదు. అరే, కావాలని అన్నానా? కోపంలో ఏదో అన్నాను. అదే పట్టుకుంటే ఎలా? నాకు తెలీదు. మీరేం చెప్తారో చెప్పి వాడిని మార్చండి. నీ మాటే వినని వాడు నా మాట వింటాడా బుజ్జమ్మ? ఇకైతే అంతేనా? వాడు తెలుసుకుంటాడులే బుజ్జమ్మ. చెబితే నేర్చుకునే వయసు కాదు వాడిది. అంతేలే. అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలు కాదుగా.
వాడుగా ఎప్పుడు తెలుసుకుంటాడు? ఆలోగా ఇంకెన్ని అవమానాలు పడాలో. కర్మ, అంతా నా కర్మ. నీకు అవకాశం ఇస్తాను, కష్టపడి సంపాదిస్తానని అంటున్నావు కదా. ఎంతో కాదు, రేపు ఒక 500 రూపాయలు సంపాదించి చూపించు. ఎక్కడని వెతకాలి? ఆఫీస్లో అన్నా ఉన్నాడా? బయట తిరుగుతున్నాడా? ఫోన్ చేస్తే వద్దులే, మళ్ళీ ఏదేదో ఊహించుకుంటాడు. ఎలా పట్టుకోవాలి? నేను భోజనం చేసేసాను రా, నువ్వు చేసే, ఆఫీస్లో కలుద్దాం. అమ్మో, భోజనం అంటే ఇంకో 100 ఎగురుతాయి. చేయను. చెయ్యవు. అక్షర, నువ్వా? కనబడుతున్నానుగా. కళ నిజమా అని? చాలు. నాకోసమే వస్తున్నావా? నాకు వేరే పని లేదు. మరి క్యారేజ్ ఎవరికి? నీకు కాదులే, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇద్దామని తెచ్చాను. సర్లే, నువ్వు తినుండవు కదా, తిందువురా. వద్దులే అక్షర, ఎవరికో అంటున్నావుగా, ఎవరైనా కనిపిస్తారులే. వస్తా. సాయంత్రం వస్తాను. ఎప్పుడన్నా రా, నాకేంటి. కాకపోతే ఇది కరెక్ట్ కాదేమో, ఆలోచించుకో. మూలన్ నువ్వు ఎవరిని అంటున్నావు? మీలా సప్లయర్లా మా బావగారిని చేసింది నువ్వే కాబట్టి నిన్నే అంటాను. ప్రూఫ్ ఉందా? అక్షరే మన తమ్ముని ఆ పని మీద వెళ్ళమని చెప్పమందని ప్రూఫ్ ఉందా? చూపించాలా? అయినా ఇంకెవరికి అవసరం ఉంటుంది? అనవసరంగా వాకకు. అబద్ధాన్ని 10 సార్లు అంటే నిజం అయిపోతుంది అనుకోకు. అదే నిజం. ఇక అనేదేంటి? ఏమత్తయ్య గారు?